ఈ బైబిల్ ఈ కలర్ ఏ కలరు? బ్లాక్. ఓకేనా? రైట్. ఇప్పుడు నా దగ్గర ఉన్న పెన్నుని వినియోగించి నేను దీని మీద కొన్ని లెటర్స్ రాస్తాను. మీరు చూస్తుండగానే రాస్తాను. అయ్యేందో మీరు నాకు చెప్పాలి. ఏంది నేను రాసింది? అవునా? అదేనా? ఏమన్నా కనబడుతున్నాయా? బాగా చెప్పారు. ఇప్పుడు రాస్తా, చెప్పండి. చెప్పండి. ఏంది పాపం? ఏంది ఇది? ఆగిపోయారు ఏంది? వాడు జూమ్ చేశాడు కాబట్టి నీకు కనపడింది. ఓకేనా? అలా కాకుండా ఉంటే దీని మీద రాసేటువంటి అక్షరాలు నీకు అర్థమవుతాయా? ఎందుకంటే ఆల్రెడీ ఇది బ్లాక్ అయిపోయి ఉంది. ఒక రకమైన కలర్తో ఇది నింపబడింది. నింపబడ్డ దాని మీద మనం రాస్తే అర్థం కాదు. దాన్ని నిశితంగా పరిశీలించాలి. మన ఐని బాగా జూమ్ చేసి అబ్జర్వ్ చేసి విషయం చెప్పాలి. అవునా? లేకపోతే కష్టం. ఓకే బాబు, తెల్ల పేపర్ ఏమైనా ఉందా? ఇక నేను ఏమి రాసినా మీరు చెప్పగలుగుతారు, వెంటనే చెప్పగలుగుతారు. కానీ ఇందాక నేను రాసినవి నువ్వు పట్టుకోవాలంటే చాలా కష్టం. సింపుల్. పసిబిడ్డల మనసు ఏ వ్రాతలు లేవు. ఏదో చిన్న చిన్న విషయాలు నువ్వు చెప్పినవి కొన్ని మాత్రమే దాని మీద ఉంటాయి. చాలా ఫ్రెష్గా, చాలా వైట్గా ఉంటుంది వాళ్ళ హార్ట్. ఈ దశలో మనం ఏదైతే ముద్ర వేస్తామో అది పర్మనెంట్గా వాళ్ళకు ఉంటుంది. అర్థమైందా? అంటే ఫ్రెష్ హార్ట్ అన్నమాట. విషయాలతోనూ మనం నింపగలిగి మీరు రాసిన ఆల్రెడీ ఉన్న కలర్ దెబ్బగా అవి వీగిపోతాయి. ఎంతమందికి అర్థమైందో ఏమో. దాని చేత ఒక కలర్ లాగా అది కోట్ చేయబడినప్పుడు ఆ కలర్ కోటింగ్ మీద మళ్ళీ మనం ఏ లెటర్ రాసినా కూడా అర్థం కాదు. నేను 40 ఏళ్ళని 70 ఏళ్ళని కాదు తీసుకునేది, మైనర్ బాలులను మైనర్ బాలికలను తీసుకుంటారు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చిన దాకా జీవితంలో ఎన్నో అనుభవాలు రుచి చూసుంటాడు, ఎన్నో విషయాలు వాని హృదయంలో ముద్రించబడి ఉంటాయి. కాబట్టి అప్పుడు వాడిని ట్రైనప్ చేయాలంటే వాడికి అనేకమైన సెంటిమెంట్లు లాగుతూ ఉంటాయి. అర్థమైందా? అందుకని వాడు నిలకడగా నిలవలేడు. కానీ పసిబిడ్డలు, పసి హృదయాలు, అభశుభం తెలియని అమాయకపు గుండెలు ఈ విషయాలు తీసుకున్నప్పుడు వాళ్ళకి తెలియదు, భావోద్రేకాలు కట్టలు తెంచుకుంటాయి. ఫలితంగా వాళ్ళు చచ్చి అనేకుల్ని చంపే పరిస్థితి వచ్చింది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే పసి హృదయాలు ఎలా ఉంటాయి, యవన బిడ్డల హృదయాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని గురించి మీకు అర్థం కావటం కోసం చెప్తున్నాను నేను. సోదరి, చాలా సంవత్సరాల నుంచి నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు, దేవుని మార్గంలో నడుస్తున్నావు. పొద్దుగూకులు నేను చెప్తా ఉంటే ఏమని, దేవుని కొరకు నువ్వు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక విధంగా దేవుని కొరకు ఫలించాలి, వ్యూహాత్మకంగా ఆలోచించి నశించిపోతున్న ఆత్మని రక్షించాలి అంటే కొంచెం ఆలోచించాలి కదా నువ్వు. నేనేం చేయగలను, ప్రస్తుత సమాజ పరిస్థితి ఎలా ఉంది,
సమాజంలో ఎవరు ఎలా ఉన్నారు, నేను ఎవరిని ప్రభావితం చేయాలి, మనుషుల్ని నాశనం చేయటానికి, మనుషుల జీవితాలతో ఆడుకోవటానికి కొంతమంది పిల్లల్ని ఈ విధంగా వశపరుచుకున్నారు. నేను మనుషుల్ని రక్షించడానికి కొంతమందికి ట్రైనింగ్ ఇస్తే ఎలా ఉంటుంది?